నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల మేనిఫెస్టోలో మేము మావిగన్ని చేరుస్తాం, ఇక నుంచి టీడీపీ వర్సెస్ వైసీపీ కాదు, మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళు మాకు ఓటు వేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తారని చెప్పిన మరుసటి రోజే విజయవాడ రాజధానిగా అనడాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, వైసీపీ రాజధాని అంశంలో ఏ స్టాండ్ తీసుకుంటుందంటే అది $1 మిలియన్ ప్రశ్న అని చెప్పుకోవచ్చు సార్. మరి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మేము మావిగన్కి సపోర్ట్, ఎలక్షన్ల మేనిఫెస్టోలో కూడా మావిగన్ని చేరుస్తాం, మావిగన్ వర్సెస్ అమరావతి ఉంటుంది అని నెక్స్ట్ డేనే విజయవాడ రాజధానిగా ప్రతిపాదించాలని చెప్పి ఆయన అంటున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఎలా చూడాలంటే అతనికి స్థిమితం లేదు పాపమని చూడాలండి. ఎందుకంటే రాజధాని ఇష్యూ కాదు, ఇంకా ఆల్రెడీ అమరావతి విషయంలో అసెంబ్లీ తీర్మానం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చాడు, అతను అధికారంలోకి వచ్చాడు, అతను ఎంత పెంట చేయాలనుకున్నా అంత చేశాడు, ఏమీ పీకలేకపోయాడు. కోర్టులో కూడా తన 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నాడు. తర్వాత జనం అతను చీకొట్టారు, అతను ఓడించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం రాష్ట్రపతి రాజముద్ర వేసింది, అమరావతి రాజధాని. ఇప్పుడే ఎందుకు వేశారు, అప్పుడేమైంది అన్నచ్చు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అది కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు రాజధాని నిర్ణయించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి భారత పార్లమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ఒక వైసీపీ తప్పిస్తే అందరూ దీనికి సపోర్ట్ చేశారు. అసలు వైసీపీ కూడా సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు కరివేపాకు ఏం చేస్తారు, వేసుకోవాలి పేరుకి. వీళ్ళు పార్టీ పార్లమెంట్లో సభ్యులు ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తే అంత, చేయకపోతే అంత. మొత్తం దేశం అంతా సపోర్ట్ చేసింది, నీకు మాది స్థిమితం ఉన్నవాడు ఎవడో మాట్లాడు, రాజకీయ నాయకుడు బుర్ర బుద్ధి ఉన్నవాడు ఎవడో మాట్లాడు, అతనికి స్థిమితం లేదు. కాబట్టి ఆ మాటలు మనం ఎక్కువ పట్టించుకోకూడదు, అర్థమైందా? ఏదో మాట్లాడుకున్నాళ్ళే, తెలియక మాట్లాడలే అని చెప్పి వదిలేరు అంతే. అతను కొంచెం అవివేకి, అజ్ఞాని కాబట్టి కొంచెం అతనికి బుర్ర తక్కువ అని అనుకుని వదిలేయాలి. కానీ అతను బుర్ర తక్కువ మాట్లాడలేదు అది. ఎందుకంటే అతను ఉద్దేశం ఏంటంటే అమరావతిలో వర్క్లో వేగం పెరిగింది, వాళ్ళు అనుకున్న సమయానికి ఐకానిక్ బిల్డింగ్స్ ఏమైనా పూర్తి అయిపోతాయి. మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ వాటి పని చేసుకుంటూ ఉంటాయి. అంటే ఒక రూపురేఖలు ఏర్పడిపోతాయి. తర్వాత మిగతా డెవలప్మెంట్ ఏదైనా అంటే ప్రైవేట్ ఫ్లాట్స్ కొనుక్కోళ్ళు, అమ్మకాలు, కంపెనీలు, ఇవన్నీ ఆటోమేటిక్గా అది ఇయర్స్ అలా పడుతుంది. ఇప్పుడు అవ్వకపోయినా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అలా దాని అంతటా అది ఒక పరిణామ క్రమంలో జరుగుతుంది. ఇక దాన్ని ఆపలేడు అతను. ఆపలేని పరిస్థితుల్లో ఆఖరి ప్రయత్నంగా వాళ్ళని భయం పెట్టాలి, కొంచెం డిస్టర్బ్ చేయాలని. ఎందుకంటే సింగపూర్, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి జగన్మోహన్ ఎల్లగొట్టేసాడు వాళ్ళని. వాళ్ళు మళ్ళీ బతిమాలి తీసుకొచ్చాడు, ఆయన ఒప్పించి తీసుకొచ్చాడు. వాళ్ళు కూడా మర్యాదపూర్వకంగా ప్రతిపక్ష పార్టీ కదా అని కలిశారు. అక్కడ ఒళ్ళు మండిపోయింది అతనికి. అతను కూడా నోరు మూసుకూరుకున్నాడు, ఏం చేసేది ఏం లేదని. ఎందుకంటే 3 రాజధానులు అన్నాం, నష్టపు ఆలోచన చేస్తాం, అన్నీ అయిపోయి వైజాగ్ రాజధాని అన్నాం, అది పోయింది, కర్నూలు అన్నాం. ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. 3 రాజధానులు అన్నారు ఏంటంటే నోరు మూసుకుని పోయాడు, వైజాగ్ అన్నారు ఏంటంటే చెప్పలేకుండా పోతున్నాడు. అటు రాయలసీమ వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇతను. ఈ డిస్టర్బెన్స్లో అతనికి కూడా బుర్ర చెడిపోయి అతను ఏం చేశాడంటే పిచ్చుకోపం వచ్చింది అతను. భయం లేకుండా మళ్ళీ వస్తున్నారు ఇటన్ని. నేను ఇంత చండాలంగా వ్యవహరించి వీళ్ళందరినీ ఎల్లగొట్టేశాను, మళ్ళా వస్తున్నారు వీళ్ళందరూ అని కోపం వస్తుంది సహజంగానే వచ్చి. అందుకనే ఈ మాటలు బావికన్నా మేము వస్తాం, మేము ఇలా చేస్తాం, అది ఇది అంటున్నాడు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎలా చూసి మళ్ళీ వాళ్ళు పనాలు చేసుకుంటూ ఉంటారు. అంటే పొర అన్నట్టుగా. ఇప్పుడు వాల్యూ ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ సత్తా మీద ఆధారపడి ఉంటుంది. అతను తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అతను విధానాలు చూసిన తర్వాత ఇక ఎవడో కూడా అతను స్పేర్ చేయరు. వాళ్ళు ఇప్పుడు భారత ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఎప్పటికప్పుడు సర్వేలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి. అలాగే ఎవరన్నా భారీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా ప్రైవేట్ సంస్థల చేత సర్వే చేయించుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఇతను మళ్ళీ ఛాన్స్ లేదండి, అతన్ని చూసి నవ్వుకుంటున్నారు అందరూ, కామెడీ ఆర్టిస్ట్ అయిపోయాడని చెప్పేసి అనుకుంటున్నారనే రిపోర్ట్ వచ్చింది. దానివల్ల మొదటి సంవత్సరం పెద్ద స్పీడ్గా రాలేదు ఎవరు చూడండి, ఇప్పుడు అందరూ స్పీడ్గా వస్తున్నారు. కారణం ఏంటంటే ఇక ఇతను రాడనేటువంటి కన్ఫర్మేషన్ అంతనమాట. మళ్ళీ ఛాన్స్ లేదని ప్రజల అభిప్రాయం ఎలాగుందో అనేటువంటి తెలుసుకుంటారు అంతా. ఇతను తలకిందులుగా తప్ప చేసినా, పిల్లి మొగ్గలు వేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, ఏం చేసినా అతనికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ అవకాశాలన్నీ అతను డోర్స్ క్లోజ్ చేసుకుంటాడు. అతను ఓటం అనేటువంటిది అదే చివరి మజిలీ కాదు. గెలిపోవటం అన్నీ సహజంగా ఉంటాయి, సహజం. ఓడిపోయినవాడు పడిన గోడలు పడినట్టు ఉండవు. ఓడినవాడు మళ్ళీ గెలుస్తాడు, గెలిచిన వాడు అక్కడే ఉండడు, ఓటం కూడా ఎదురవుద్ది. అయితే ఇతను ఏం చేశాడంటే దానికి అతీతంగా వ్యవహరించాడు.
గెలిచిన తర్వాత నా అంతటి వాళ్ళు లేడు అనుకున్నాడు. నాతోటి గెలుపు ఆకుర నేనే ఉంటాను అనుకున్నాడు. అది కాదురా బాబు, నీ విధి ఏం చెప్పిందంటే అది కాదురా బాబు, సిరితా వచ్చును సలలితముగా నారికేళ సలిలమ్మ పంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిని వెలగపొండు చందమున్ అని చెప్పేసి లక్ష్మి సంపద అధికారము ఎలా వస్తుందో మనకు తెలియకుండా కొబ్బరికాయలో నీళ్ళు వచ్చినట్టు వచ్చేస్తాయి. అది పోయినప్పుడు ఏనుగు మింగిని వెలగపొండు పండులా కొడితే అది మళ్ళీ విసర్జించినప్పుడు కాయలాగా కొడుతుంది కానీ లోపల గుంజుమాయమైపోద్ది. అలాగే అయిపోద్దిరా బాబు అని విధి అతనికి ఒక పాఠం చెప్పింది. అతను బుర్రపాడైపోయేలాగా రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, ఎవడన్నా ఎందుకు ఇలా ఓడిపోయాం, ఎందుకు ఇలా జరిగింది, మన విధానాలు కరెక్ట్ కాదా, ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు మన విధానాలను వ్యతిరేకించే ప్రజలు ఎంత తిరుగుబాటు ఎందుకు వచ్చిందని ఆలోచించుకోవాలి. అది ఓటమి, మామూలు ఓటమి కాదు, ఘోర పరాజయము, పరాభవము. అప్పుడు ఏం చేయాలి, అతను దాన్ని ఒక సమీక్ష చేసుకుంటే అతని తప్పులు అతనికి తెలిసేవి. అయితే అతనిలో ఏ మార్పు రాలేదు, అతను సమీక్ష చేసుకోలేదు, అతను పశ్చాత్తాపం లేదు, పరివర్తన లేదు, ఏమీ లేదు. అదే విధానం కొనసాగిస్తున్నాడు, అదే మాటలు మాట్లాడుతున్నాడు, అదే తలకాయలు తీసేస్తానంటున్నాడు. 2024 నాటికి పరిస్థితి కంటే కొత్తగా మార్పు ఏం లేదు సరికదా, ఇంకా విపరీతాలు పెరిగినాయి. కాబట్టి అతను ఏ రకంగా వస్తాడని వాళ్ళ మనుషులు అనుకుంటలేదు, అతన్ని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా అనుకుంటలేదు. వాళ్ళందరినీ సంతృప్తి పరచడానికి, వాళ్ళందరినీ మానసిక ఉల్లాసం కలిగించడానికి ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు అతను. అంతే. వాళ్ళు కూడా చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగానే ఏదో ఆనందిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి వేరే దారి లేదు. ఇతను కలిగించే ఉపశమనం వాళ్ళ కార్యకర్తలకి, అతను ఫాలో అయ్యే వాళ్ళకి అతను కల్పించే ఎంటర్టైన్మెంట్ ఉపశమనం ఈ కూటమి ప్రభుత్వం కూడా కల్పిస్తే, వీళ్ళు కల్పించే ఉపశమనం అలాంటిదంటే నోటికొచ్చిన మాట్లాడిన వాళ్ళు ముడ్డి పగలు కొట్టడం, ఈపి చెట్లు కొట్టడం, లోపలేసి కుమ్మేయటం. ఆ ఉపశమనం కూడా వీళ్ళు చేత మొదలెట్టారు అనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు ఆ పని చేయట్లేదు. అదైనా చేసిన రావణం లేకపోతే ఎలాంటి అరెస్ట్ చేసి వాళ్ళని కూడా చాలా మర్యాదగానే రాష్ట్ర పర్యటన చేస్తున్నారు తప్ప వాళ్ళని హింసించట్లేదు. దానికే ప్రకాష్ రాజ్ లాంటి వచ్చి జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నించి జనాలు చూస్తున్నారు అంటున్నాడు. జనాలు చూస్తున్నారండి, జగన్ చేసి శాస్త్రాలు చూస్తున్నారు, అతని విధ్వంసకర విధానాలు చూస్తున్నారు. అతను మొగుండు కొట్టు మొగసాలు ఎక్కినట్టుగా రాజధాని శ్మశానం అన్న వాళ్ళు పరిరక్షణ సమితి పెట్టి వెళ్తాం, తెలుగుదేశం ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వాళ్ళని కూడా వేసుకు తిరగటం చూస్తున్నారు, రౌడీ షీట్లని ఇతను పరామర్శించడం చూస్తున్నారు, సమాజానికి సంఘ వ్యతిరేక శక్తులకి ఈయన ఇచ్చే మద్దతు చూస్తున్నారు. ఇలాంటివన్నీ గమనిస్తున్నారు ప్రజలు. కాబట్టి అతనికి ఈసారి కూడా ఇవ్వమండి అంటున్నారు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు వెనకాల ప్రకాష్ రాజులోకి రావటం వల్ల ప్రకాష్ రాజు బొమ్మ కూడా అందరికీ అర్థమవుతుంది. ఎన్నాళ్ళు అతను ఒక సైడే చూడన్నాడు బాలకృష్ణ, అలాగే బాలకృష్ణ సినిమాలో అన్నాడు కదా, నువ్వు ఒక సైడే చూడకూడదు, రెండు వైపులో చూసి మాట్లాడాలా, వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పురా బాబు అని మాట్లాడకూడదని చెప్పాలి. అవి చెప్పకుండా నువ్వు ట్వీట్లు వేసి అవి వేసి జస్ట్ ఆస్కింగ్ అంటే పోరా పుస్కి అంటారు. అదనమాట. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.